ఛాంబర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్కరోజు రిలే నిరాదీక్ష చేయడానికి మాకు సహకరించడానికి వచ్చిన కవిత, మా తెలంగాణ మరియు టీవీ అధ్యక్షురాలు కవిత గారు, అలాగే మా సెక్రటరీ సాయి వెంకట్ గారు, అలాగే మా జాయింట్ సెక్రటరీ మా అసోసియేషన్ గీతాంజలి గారు, అలాగే మా రమేశ్వరి గారు ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ కూడా, అలాగే గౌరవ అధ్యక్షులుగా ఉన్న నాగరాజ్ గారు, మా వల్లి గారు, సతీష్ గారు, అలాగే జడ్చర్ల నాగరాజ్ గారు, జాను, అక్షర, శివ గారు, మా సతీష్, ఇంకా ఇక్కడికి వచ్చిన నిర్మాతలు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, ఆర్ట్ డైరెక్టర్స్, అలాగే 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ, అలాగే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మేము ఈ నిరాహార దీక్ష చేయడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సమస్యల పైన చేస్తున్నాము. గతంలో కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది, ఆమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అప్పుడు మా ఈ టీం అంతా కూడా పాల్గొని ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 2 రాష్ట్రాలకు సంబంధించి డిజిటల్ రేట్స్ పైన చాలా ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ చాలా ఈ ఇండస్ట్రీలో ఉండే పెద్దలు మాత్రమే వారిని ఎక్కువగా పెంచి, పక్క రాష్ట్రాల్లో 2,500 రూపాయలు ఉంటే మన దగ్గర వారానికి 10,800, 13,000 రూపాయలు తీసుకొని మొత్తం ఇండస్ట్రీని దోచేస్తున్నారు. దానికి మేము నిరసనగా అడిగితే వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది, కోపం. నేను మొన్ననే చాలా సినిమాలు కూడా మేము ఈ మధ్యలో రిలీజ్ చేయడం జరిగింది. మేము విశాల్ అనే కథకలేని ఒక సినిమా, విశాల్ హీరో సినిమా నేనే రిలీజ్ చేయడం జరిగింది. దానికి నాకు ఈ డిజిటల్ వీటికే దాదాపు 50 లక్షల రూపాయలు అయినాయి. గతంలో ప్రింట్లు ఉన్నప్పుడు కూడా ఇంత ఇబ్బంది లేకుండా ఒక ప్రింట్ తీసుకుంటే దాదాపు 100 థియేటర్లలో నడిచేది. దానికి 40,000 రూపాయల ప్రింట్ వచ్చేది. ఇప్పుడు వారానికి 13,000, 12,000 కట్టాలి, 11,000 కట్టాలంటే ప్రొడ్యూసర్ డబ్బులని డిజిటల్ ఛార్జెస్ అయిపోతున్నాయి. ఆ డిజిటల్ చేసేది కూడా ఎవరో కాదు, ఇక్కడ ఉండే పెద్ద నిర్మాతలు 3 కలిసి చేస్తున్నారు. దాన్ని మొత్తం చిన్న నిర్మాతలకు, పెద్ద నిర్మాతలకు అందరికీ నష్టం జరుగుతూ ఉంది. అది అడిగితే ఎవరు దాన్ని పట్టించుకునేవారు లేరు. పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువగా ఉండాలి? దీన్ని ఎందుకు తగ్గించరు? వాళ్ళు చేసుకోవాలంటే ఇండస్ట్రీలో చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇండస్ట్రీ వారే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను ముంచడం అనేది కరెక్ట్ కాదు కదా. దీన్ని తగ్గించాలని మేము చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాము. ఈరోజు కూడా ఈ దీక్ష దానికోసం ఇప్పుడు మేము చేసే 5 పాయింట్లలో ఫస్ట్ పాయింట్గా చేస్తూ ఉన్నాము. దీన్ని తప్పకుండా ఇప్పుడైనా మీరు తగ్గించి బీసీ క్లాస్ సెంటర్లలో అయితే అసలు సినిమాలు వేసే పరిస్థితులలో లేదు కాబట్టి వాటిని వెంటనే తగ్గించాల్సిందిగా కోరుతున్నాము. రెండవది, ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాము, లీజ్ విధానంలో సినిమాలు వాళ్ళకి ఇష్టమున్న సినిమాలు వేయడం, ముందే అడ్వాన్స్గా రెంట్ కడితే సినిమాలు వేయడం, లేకపోతే వేయకపోవడం. దానితోటి చాలా చిన్న సినిమాలు దాదాపు ఒక 300 సినిమాలు రిలీజ్ కాకుండా మిగిలిపోయినాయి. వాటిని కూడా ఈ అమౌంట్ రెంట్ కడితేనే రిలీజ్ చేయడానికి ఇచ్చి చాలా నిర్మాతలు నష్టపోతూ ఉన్నారు. ఎంతోమంది సినిమాలు నిర్మించి దాదాపు ఇప్పుడు 300 సినిమాల వరకు సెన్సార్ అయిపోయి కూడా రిలీజ్కు నోచుకోలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి
నలుగురు ఐదుగురు చేతుల్లోనే మొత్తం థియేటర్లు ఉండి మొత్తం ఇండస్ట్రీని వాళ్ళు శాసిస్తూ ఉన్నారు. వాళ్ళు రిలీజ్ కావాలంటే అవుతుంది, వద్దంటే కాదు. ఇట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఈ రాష్ట్రం తెలుగు 2 రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాల్లో ఉన్న 2000 థియేటర్లు ఆ నలుగురు ఐదుగురు చేతుల్లోనే ఉండి మొత్తం ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతూ ఉంది. దాంట్లో మా రమేశ్రీ సినిమా కూడా అదే కోవకు జయంతి పాపం ఆమె సినిమాకు కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు జరిగే ప్రతి సినిమాకు ఏ సినిమా మేము కూడా ఒకటి మన +1 అనే ఒక సినిమా రిలీజ్ చేస్తే దానికి కూడా అదే పరిస్థితి. వాళ్ళ ఇష్టం ఉన్న థియేటర్ ఇస్తారు, అది నడవని థియేటరు. ఇప్పుడు నిన్న కయ్యంబాయ్ అని ఒక సినిమా రిలీజ్ చేశారు, దానికి కూడా అంతే. అసలు ఆ థియేటర్లను చూస్తే ఈ థియేటర్లలో ఎవరు సినిమా ఫ్రీగా చూడమంటే కూడా చూడండి థియేటర్లు ఇచ్చి సినిమాలు. అంటే ఒక్కొక్క నిర్మాతకు డబ్బులు పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటే సినిమాలు చేయడానికి ముందుకు ఎవరు వస్తారు? రారు. కాబట్టి ఆ లీజ్ విధానాన్ని కూడా తీసేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే లేని పరిస్థితిలో ఈ ఇండస్ట్రీ ఇంకా గతంలో మా వాళ్ళ సినిమాలు చేశారు అనే చెప్పుకునే కథ వరకు వచ్చే తీరుతుంది. కాబట్టి దాన్ని కూడా కనీసం ఈ లీజ్ విధానాన్ని రద్దు చేయాల్సిందిగా మాది ఒక డిమాండ్. 3వ డిమాండ్ ఏంటంటే జిఎస్టీ వల్ల కూడా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చిన్న సినిమాకు మల్టీప్లెక్స్లలో 28% ఉంటుంది. 100 రూపాయల దానికి 18% చేశారు. కానీ మల్టీప్లెక్స్లలో ఎక్కడ కూడా 100 రూపాయల టికెట్ లేదు. మల్టీప్లెక్స్లు అంటే 28 రూపీస్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. చిన్న సినిమా అసలు మల్టీప్లెక్స్లలో ఏసీ దాన్ని ట్యాక్స్ కట్టేంత ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దీని నుంచి మినహాయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పెట్రోల్ బంక్ డీజిల్ వాటిని కూడా మినహాయించారు జిఎస్టీ నుండి. కాబట్టి ఇది ఎంటర్టైన్మెంట్ సంస్థ కాబట్టి దీన్ని జిఎస్టీ నుంచి మినహాయించి దీన్ని తక్షణమే అమలు చేయాల్సిందిగా మేము సెంట్రల్ గవర్నమెంట్ కోరుతా ఉన్నాము. అలాగే లేదు కుదరని పరిస్థితుల్లో కనీసం 10% అన్న ఫిలిం ఇండస్ట్రీకి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పక్క రాష్ట్రమైన చెన్నైలో, తమిళనాడులో మొత్తం సినిమా థియేటర్లు ఈరోజు నిన్నటి నుంచి బంద్ చేసి ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒక్కటై వాటిని బంద్ చేసి నిరసన తెలుపుతూ ఉన్నారు. కాబట్టి మా దగ్గర కూడా కొందరు అంటే మేము మనుషులుగా కాదు, ఒక ఫిలిం ఇండస్ట్రీగా దీన్ని చూసి రామకృష్ణ గౌడే చేస్తే మేము ఎందుకు సపోర్ట్ చేయాలనే ఫీల్ కాకుండా మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మాకు మీ పూర్తి సహకారాన్ని అందించి ఇక్కడ కూడా దాని నిరసనను తెలపాల్సిందిగా అందరినీ నేను ముఖ్యంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈ జిఎస్టీ విధానం వల్ల చిన్న సినిమా అసలు రిలీజ్ కాకుండా పోతుంది. కాబట్టి తప్పకుండా దాన్ని ఈ ప్రభుత్వం తప్పకుండా దాన్ని నెరవేర్చాలని కోరుతూ, అలాగే లేని పక్షంలో దాన్ని 10% గానన్నా విధించాల్సిందిగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకునే పెద్ద మనుషులు ఇందులో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మొన్ననే ఆఫీసర్లను మేనేజ్ చేసి సినిమా టికెట్లు ధరలు పెంచితే దాన్ని మంచి మనసుతో మేము అడగగానే ముఖ్యమంత్రి గారు దాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి వారికి నా మనస్ఫూర్తిగా మా ఫిలిం ఛాంబర్ ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే అఫీషియల్స్ని మేనేజ్ చేసి మేము ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఎలాంటి ఒక తెలుగు సినిమా తీయని ఒక వ్యక్తికి ఇక్కడ ప్రభుత్వంలో మేనేజ్ చేసుకొని అతను తెలంగాణ వాడు కాకపోయినా ఒక్క తెలుగు సినిమా కూడా తీయకపోయినా అవార్డు కమిటీలో మెంబర్గా వేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతా ఉన్నాను. అతను ఏ తెలుగు సినిమా చేశాడో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలుగు సినిమా చేయని వ్యక్తిని ఒక అవార్డు కమిటీలో వేస్తారా? అది కరెక్టా? కాదు కదా. అంటే అఫీషియల్స్ని వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ డబ్బులు ఇచ్చి ఇక్కడ పేర్లు వేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి నేను ఈ రోజు కాదు, నేను గత 10 సంవత్సరాలను కూడా ఏ అన్యాయం జరిగినా ఫిలిం ఇండస్ట్రీకి నేను ముందుండి పోరాడుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము భయపడలేదు. ఎందుకంటే నేను సమస్య ఏదైనా ఉంటే ముందు గట్టిగా చెప్పే వ్యక్తి నేను మొదటి వ్యక్తిని. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఈ రోజు కూడా మొత్తం ఇండస్ట్రీకి ఉంది ఈ సమస్య. కాబట్టి నేను ముందుకొచ్చి నా సొంత లాభం కోసం కాదు, నాకు సొంతంగా కూడా నేను ఏది అడగట్లేదు, నాకు ఏది కూడా అవసరం లేదు. నేను ఇండస్ట్రీకి సమస్య కాబట్టి ఇండస్ట్రీ కోసమన్నా పెద్దలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి కొంచెం చొరవ తీసుకొని తప్పకుండా చేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా నా విజ్ఞప్తి చేస్తూ
దీనికి సహకరిస్తున్న మా అందరికీ టెక్నీషియన్స్కు, ఆర్టిస్టులకు, మా కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే నిర్మాతలకు, దీన్ని పూర్తిగా మా ఇష్యూస్ని ప్రజలకు చూపిస్తున్న మీ ఛానల్స్కి, ప్రెస్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. ఒక్కటి కూడా చాలా విడమర్చి ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గారు పితాని రామకృష్ణ గౌడ్ గారు వివరించడం జరిగింది. ఒకటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చలనచిత్ర సీమ అనేది ఒక్కరికి సంబంధించింది కాదు, ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఏ ఒక్క కష్టం వచ్చినా అందరిది అనుకోవాలి, ఏ మంచి జరిగినా అందరిది అనుకోవాలి. ఈరోజు ఎన్నో రకాలుగా తెలుగు చలనచిత్ర సీమ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సమయంలో ఒక్క అడుగు ముందుకు తీసుకొని ఈ కష్టాల గురించి మేము స్పందించడం జరుగుతోంది. మెయిన్గా ఏంటంటే, ఇందాక టికెట్లు రేస్ చేయడం గురించి, ఇంక్రీజ్ చేయడం గురించి మాట్లాడడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మెమోరాండం ఇవ్వడంతో దాన్ని అన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది. ఆయనకి తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ తరఫున యాజ్ అ ప్రెసిడెంట్గా నేను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిజిటల్ అనేది వస్తే పక్క రాష్ట్రాలలో 2500 ఉన్నప్పుడు మన రాష్ట్రంలో చిన్న సినిమాలు, చిన్న థియేటర్లకి 11,300, పెద్ద థియేటర్లోని 13,000 ఒక వారానికి మనం కడుతున్నాము అంటే 10,000 రూపాయలు వారానికి కట్టాలి అని అంటే చిన్న సినిమా నిర్మాతలు దాదాపు 15 నుంచి 20 లక్షలు వాళ్ళ పైన బర్డన్ అవుతోంది. ఆ 20 లక్షలు కట్టుకోలేని పరిస్థితుల్లో 300 సినిమాలు సెన్సార్ చేసుకొని రిలీజ్కి నోచుకోలేక లాభంలో పడి ఏడుస్తున్నాయి. అంటే మన ఎకానమీ కూడా మనం ఆలోచించాలి. మనం ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా లాభంలో పడి ఉంటుందే తప్ప ఆ ఎకానమీ కూడా మనం రొటేట్ చేసుకునే పరిస్థితుల్లో ఈరోజు నిర్మాతలు కానీ ప్రభుత్వం ఈ 300 సినిమాలు రిలీజ్ కాకపోతే రెవెన్యూగా ప్రభుత్వం కూడా నష్టపోతుంది అనేది ప్రభుత్వానికి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అయితే 150 నుంచి 60 చిత్రాలు చిన్న సినిమాలు, అలాగే 40 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి. కాబట్టి మనం చిన్న సినిమాల మీద బర్డన్ కనుక చేస్తే చిన్న సినిమాలు తీసే పరిస్థితి ఇండస్ట్రీలో ఉండదు. ఇన్ని సినిమాలు ఆగిపోవడం వల్ల, ఆల్మోస్ట్ 90% సినిమాలు ఆగిపోవడం వల్ల ఎంతో మందికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. చిన్న సినిమాల వల్ల ఎంతో మందికి ఉపాధి, జీవనోపాయం, కొత్త టెక్నీషియన్స్ రావడం, కొత్త ఆర్టిస్టులు రావడం, కొత్త నిర్మాతలకి అవకాశం, ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ లేని పక్షంలో వాళ్ళ మీద వారానికి 15 నుంచి 20 లక్షలు ఎప్పుడైతే బర్డన్ పడుతుందో వాళ్ళు తీయలేని పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది పక్క రాష్ట్రాల్లాగే 2,500 రూపాయలకి ఇవ్వడానికి సంస్థలు పెట్టడానికి తయారుగా ఉన్నా కూడా ఈ 3 సంస్థలు అంటే క్యూబ్, యుఎఫ్ఏ, యుఎఫ్ఓ, పిహెచ్డి ఈ 3 సంస్థలు ఒక పెద్ద నిర్మాతలు మెయింటైన్ చేయడం వల్ల ఎవరైనా తక్కువ ధరకి పెట్టాలి అనుకుంటే వాళ్ళని పెట్టనివ్వకుండా ఆపడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. అంటే చలనచిత్ర సీమని కుదించేయాలని చూస్తున్నారా, లేదా చలనచిత్ర సీమ ఉండకూడదు అనుకుంటున్నారా? ఏ ఒక్క నలుగురితోనూ చలనచిత్ర సీమ జరగదు. ప్రతి ఒక్కరూ కావాలి, ఎక్కువ సినిమాలు రావాలి. ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఈ చిత్రసీమని ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఆదరణని నిలపడానికి, ఆపడానికి ఈ కొద్దిమంది ఎవరు?
ఎన్ని సంవత్సరాలు వాళ్ళ రూల్ పెట్టి వాళ్ళ హక్కులతోని వాళ్ళు మేము ఇలాగే ఉంటాము, ఎవరిని రానివ్వము అనడానికి ఎంతవరకు న్యాయం? కాబట్టి ప్రభుత్వాన్ని చొరవ తీసుకోమంటున్నాము. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చొరవ తీసుకొని చలనచిత్ర సీమ అంతమించకుండా అన్ని విధాల, మేము చలనచిత్ర సీమ అంటే మేము బెనిఫిట్ అవడం కాదు, డెఫినెట్గా ఈ విధంగా సినిమాలు ఉండడం వల్ల గవర్నమెంట్కి ఎంతో రెవెన్యూ ట్యాక్స్ రూపంగా కానీ ఇంకో రూపంగా కానీ మనకి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ఈ రెవెన్యూని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మాకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చొరవ తీసుకోవాలి. అలాగే మీరు చూసారంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. 100 రూపాయలలోపు 18%, 100 రూపాయల పైన 28%. అది కూడా చాలా ఇబ్బందికి నిర్మాతలు గురవడం జరుగుతుంది. కాబట్టి చిన్న 100 రూపాయలకి 10%, 100 రూపాయల పైన ఉన్న టికెట్లకి 18% పెట్టమని మేము ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూడండి, తమిళనాడులో ఈ రోజు నుంచి ప్రతి ఒక్క థియేటర్ క్లోజ్ చేశారు. కానీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఎందుకు అందరూ ఒక్క తాటి మీద నడవలేకపోతున్నారు అనేది చాలా చాలా నాకు బాధగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ ఒక్కరిది కాదు. ఇండస్ట్రీ అనేది అందరిది. అందరూ బాగుండాలని ఈరోజు నేను నిర్మాతను కాదు, నేనేమి దర్శకురాల్ని కాదు. అయినా కూడా ఈ చలనచిత్ర సీమ పెట్టిన ఈ భిక్ష నాకు ఇబ్బందుల పాలవుతుంది అని ఇలా నేను కూడా ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. అని కాదు, ఇది ఎవరిని కష్టపెట్టే కార్యక్రమం కాదు. ఇది చలనచిత్ర సీమకి ఒక మంచి జరగడానికి చేసే ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో కూడా పాలిటిక్స్ చేసి, రాజకీయాలు చేసి అందరూ కలితరితే అందరూ ఎంజాయ్ చేస్తారు. పెద్ద సినిమాల్ని మనం కాపాడుకోవాలి, చిన్న సినిమాల్ని కాపాడుతూ రామకృష్ణ గౌడ్ గారు అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరగడం. ఈ మేజర్గా మా డిమాండ్లు డిజిటల్ రేట్లు తగ్గించాలి, లీజు విధానం రద్దు చేయాలి, డిజిటల్ రేట్లు తగ్గించాలి, కావాలి 2500 కావాలి, 2500 జిఎస్టీ ట్యాక్స్ తగ్గించాలి, డిజిటల్ రేట్లు తగ్గించాలి, లీజు విధానం నశించాలి, రద్దు చేయాలి. చంబర్ వారు సంఘీభావం చెప్పడం చాలా బాగుంది. ఎందుకంటే మేము ఫైట్ చేస్తుంది రామకృష్ణ గౌడ్ అన్న సొంతానికి కాదు, లేకపోతే నా సొంతానికి కాదు, వీళ్ళ సొంతానికి కాదు. ఇది ఒక వ్యవస్థ కోసం. వ్యవస్థ బతకాలి, సినీ పరిశ్రమ బతకాలి. ఒక్క నిర్మాత గురించి కాదు, ఇది ఒక్క దర్శకుడి గురించి కాదు, 24 కార్మికుల గురించి, 24 శాఖల కార్మికుల గురించి. ఒక నిర్మాత బాగుంటే 24 శాఖలు బాగుంటాయి. ఒక హీరో బాగుంటే సినిమా బాగుంటుంది. అంటే 24 శాఖలు, 100 మంది, 1000 మంది కార్మికులు, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుండి సినిమా నిర్మాత వరకు బతికితేనే సినీ పరిశ్రమ బతుకుతుంది. అలాంటి మేజర్గా ఒక గుండె లాంటి సినీ నిర్మాతని ఒక్క సినిమా తీస్తే మళ్ళీ జన్మలు తీయకుండా చేస్తుంది. కారణం ఏంటంటే డిజిటల్ విధానం. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే లక్షలాది రూపాయలు కట్టాల్సి వస్తుంది. థియేటర్ల నుంచి డబ్బు రావడం లేదు. ఎన్నో ఇబ్బందులతోటి ఈరోజు సినీ పరిశ్రమ చచ్చిపోతుంది. ఇటువంటి సమయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మొన్ననే ముఖ్యమంత్రి గారు తెలంగాణ గవర్నమెంట్లో టికెట్లు పెంచితే, తనకు తెలియని విషయంలో టికెట్లు పెంచితే రామకృష్ణ గౌడ్ గారు స్పందించి వెంటనే ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాన్ని ఇవ్వడంతో క్షణాల్లో రేట్లు తగ్గించినందుకు మేము రామకృష్ణ గౌడ్ అన్న పాదాభివందనం మొన్న మీడియా ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే సామాన్యులతో పాటు, సామాన్య ప్రజలతో పాటు చిన్న సినిమా బతకాలి అంటే
ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని అంత స్పీడ్గా నిర్ణయం తీసుకున్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అలాగే జిఎస్టీ ట్యాక్స్ మొదలు 28% అంటే రామకృష్ణ గౌడ్ అన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అన్నది కాల్ఫర్ చేసి అడగడంతో దాన్ని 18% వచ్చింది. 18% కూడా మాకు కష్టం. ఇంతకుముందు ట్యాక్స్ 7% ఉండే, ఈరోజు 18% వచ్చింది. అంటే చాలా తేడా, 11% ఉంది. మెయింటెనెన్స్ పెరిగింది. అంటే టోటల్గా ట్యాక్స్ రేట్లు పెరగడం వల్ల ఈరోజు తమిళనాడులో మొత్తం థియేటర్లన్నీ బంద్ చేసి కూర్చున్నారు. కారణం ఏంటంటే భవిష్యత్ ఏంటో వాళ్ళకి తెలుసు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసు. మరి మన దగ్గర ఇంకా స్పందన లేదు. దీనికి స్పందించి వచ్చింది తెలంగాణ ఫిలిం ఛాంబర్. మరి దీనికి టోటల్ నిర్మాతలు, దర్శకులు, మరి థియేటర్ వారు కూడా తమిళనాడుని చూసైనా నేర్చుకోండి, తమిళనాడులో ఏం జరుగుతుంది అది చూసైనా మనం ముందుకు రావాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలో ముఖ్యమైన డిమాండ్లు మాయి డిజిటల్ రేటు తగ్గించాలి. తగ్గించకపోతే సినీ పరిశ్రమ ఉండదు. కేవలం స్టార్ సినిమాలే నడుస్తాయి. 50 కోట్లు 100 కోట్ల సినిమాలు తీసే సినిమాలు మాత్రమే నడుస్తాయి. చిన్న సినిమా అనేది ఒక కళగా మిగిలిపోతుంది. మనం ఈ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాని ఎలాగైతే చరిత్ర చెప్పుకుంటున్నామో, రేపటి రోజుల్లో చిన్న సినిమా అనేది ఉండేది అనే చరిత్ర చెప్పుకునే రోజు రాబోతుంది. లేకపోతే ఇలాంటి పద్ధతుల్లో అయితే సినిమా తీసే వాళ్ళు ఉండరు, కార్మికులకు పని దొరకదు, కొత్తగా ఒక హీరో కావాలనుకొని వచ్చే సినీ పరిశ్రమ అతనికి చోటు దొరకదు, హీరో కావాలనుకోలేడు, ఒక నిర్మాత కావాలనుకోలేడు, ఒక దర్శకుడు తన ప్రతిభ చూపించుకోవాలని వచ్చినా కూడా దర్శకుడు కాలేడు. మీరు గతంలో చూసినట్లయితే 50 సంవత్సరాల 60 సంవత్సరాల సినీ చరిత్రలో ఎవరు కూడా చిన్న సినిమా నుంచే స్టార్ అయ్యారు. చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకోండి, ఏ హీరో కూడా చిన్న సినిమాల చిన్న క్యారెక్టర్ తోటి చిన్న ప్రూవ్ చేసుకున్న తర్వాతనే స్టార్ అయిన తర్వాతనే అతను స్టార్ అయ్యాడు. మరి ఈరోజు ఈ జనరేషన్, వచ్చే పిల్లలు, వచ్చే యూత్ దర్శకులు కావాలంటే, నిర్మాతలు కావాలన్నా, ఆర్టిస్టులు కావాలన్నా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ మొత్తం అడ్డుకట్ట వేసి ఇంకెవరికి అవకాశం లేకుండా స్టార్లకే సినిమా, స్టారే సినిమా అంటే భవిష్యత్ మొత్తము అంధకారం అవుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇలాంటి సమ్మె చేయడం వల్ల, నిరాహార దీక్ష వల్ల కనీసం ఈ రోజుకైనా కొద్ది గుర్తుపట్టేసి, ఎందుకంటే కొన్ని 30 థియేటర్ల వరకు వచ్చాయి, 2000కి 3000కి చేస్తామని వచ్చాయి, వాళ్ళని బెదిరించి మోనోపోలి చేసి మేము 11,000 వసూలు చేస్తున్నాం, మేము 11,000 వసూలు చేస్తాం, మీరు కూడా అలాగైతే అని చెప్పి కొత్తని రానియకుండా డిజిటల్లో ఒక పెద్ద మోసం జరుగుతుంది. ఇది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎప్పుడైనా ఏ రోజైనా మన రామకృష్ణ అన్న చెప్పినట్టు ఏదో ఒక రోజు ఆ ఉద్భవం ఉద్భవిస్తుంది. చిన్న బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటయేలా, బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావద సుమతి. ఇది చిన్నప్పటి శాస్త్రం అనుకుంటారు. బలవంతురం మిమ్మల్ని ఎవరేం చేయలేరనుకుంటారు. బట్ ఏదో ఒక రోజు రామకృష్ణ గౌడన్న గతంలో నిరాహార దీక్ష చేసి సాధించాడు. ఈ రోజు కూడా చెప్తున్నా, ఆయన ఒక్కసారి పోరాటంలో దిగితే, నేను కూడా ఆయన వెంబడి రావడానికి కారణం ఒకటే, ఆయన పోరాట ప్రతిభ చూసి. ఈరోజు కవిత గారు రావడానికి కారణం కానీ, గీతాంజలి గారు లాంటి ఓ సీనియర్ హీరోయిన్ రావడం ఏంటి, వీళ్ళందరికీ నాగరాజు గారు కానీ, నాగరాజు గారు వస్తుంటే ఆయన కూడా ఫోన్లు వచ్చాయి రావద్దని, కానీ ఆయన ఉద్యమం యొక్క ఉధృతం చూసి నిజమైన సినీ కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంలో నాగరాజు గారు రావడం కానీ, అంటే వచ్చే పని చేసే దాంట్లో నిబద్ధత ఉంటే, పని చేసే దాంట్లో స్పష్టత ఉంటే, ఇది సినీ కార్మికులకు నిజంగా పోరాటం చేస్తే అందరు రావాలి. నిజంగా చిన్న సినిమాల గురించి స్టేజ్ల మీద చాలా బాగా మాట్లాడతారు, మేక వల్ల పులిలాగా మాట్లాడతారు. నిజంగా వచ్చి మాట్లాడండి. నిజంగా మీరు చిన్న సినిమాల గురించి పోరాటం చేయాలనుకుంటారు, రండి. మీరు నిజంగా లీజు విధానం వదిలేయండి. స్టేజీలో మాత్రం బాగా మాట్లాడతారు, చిన్న సినిమాని బతికించాలా, చిన్న సినిమాని ఇచ్చేయాలా, ఒట్టి మాటలు, అవన్నీ ఒట్టి మాటలు వదిలేసి ఇలాంటి కార్యక్రమానికి మీరు ముందుకు రావాలి. చిన్న సినిమా నిలబెట్టకపోతే జనరేషన్ మొత్తం బ్లాంక్ అవుతుంది. కాబట్టి మరి ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షకి తప్పకుండా స్పందించి రావాలి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈ సమస్యలే కాదు, 3,000 మందికి హెల్త్ కార్డులు ఇప్పించింది. ఏ సంస్థని చేసిందా అండి? ఎన్నో సంస్థలు పెట్టారు, ఏ సంస్థని చేసిందా? ఈరోజు జర్నలిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఆర్టిస్టులకి, నటులకి, ఎవరికైనా సరే
ఒక హెల్త్ కార్డు ఇప్పివ్వాలనే ఒక ఆలోచన వచ్చి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అలా 3,000 మందికి హెల్త్ కార్డులు ఇప్పించిన ఘనత తెలంగాణ ఫిలిం ఛాంబర్ది. అందరూ మాకు సహాయం చేయాలి. డిఎస్టీ తొలగించండి అంటే ప్రెస్ కానీ మీడియా కానీ ఇలాంటి వాటిల్లో కోఆపరేషన్ చేస్తే అది ఎంత సక్సెస్ అవుతుందనేది ప్రపంచంలో కూడా మనం చూసాము. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా మీరే నిలబెట్టారనేది 100% అయినా లేదు. మీ అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతున్నాయి ఏమిటి అనేది. మీ అందరికీ తెలుసు ఎంతో ఒక ఫ్యాషన్తో నేను ఓమల్లి అనే మూవీని నిర్మించడం జరిగింది. బట్ ఈ సినిమా అందరూ చూడాలనుకున్నారు. మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూడాలని అనుకున్నారు. బట్ నేను వాళ్ళకి రీచ్ అయ్యేలాగా నేను చేయలేకపోయాను. ఎందుకంటే దానికి కారణం థియేటర్స్. దాన్ని ఎలా అంటే పెద్దవాళ్ళు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ థియేటర్స్ గురించి లీజుల గురించి చాలా మాట్లాడుతున్నారు. నాకేంటంటే స్క్రీన్ వెనకాల ముందు నటించడం డబ్బులు తీసుకోవడం తప్పితే నాకు ఇంత పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దాని గురించి పెద్దగా నేను చెప్పలేను. బట్ నా ప్రాబ్లం అయినా ఎవరి ప్రాబ్లం అయినా ఒక ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది ఎంత అవసరము. ఈరోజు మన హైదరాబాద్ని ఎంత డెవలప్మెంట్ చేసింది. ఒక బ్రాండ్స్ కానీ లేకపోతే ఒక కంపెనీస్ కానీ ఏవైనా వచ్చాయనంటే మన ఇండస్ట్రీ. కానీ ఇండస్ట్రీ నాశనం అయిపోతూ ఉంటే ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది. దీని మీద ఫ్యాషన్తో MBA చదివిన వాళ్ళు అంటే పెద్ద పెద్ద చదువులు చాలామంది అమెరికా వెళ్తే కామెంట్ చేస్తుంటారు. అక్షరంకు రాని వాడు కూడా స్టార్ అయితే వాళ్ళ వెనకాతలు మనం పరిగెట్టాల్సి ఉంటుంది. సో ఎంత టాలెంట్ ఉంటే అమెరికా అంత దేశం వరకు మనం వచ్చి ఉంటాము అనేది. అలాంటిది ఇది ఎంత ఫ్యాషన్ అనేది పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్సా లేకపోతే పారిశ్రామికవేత్తల ఈ ఫ్యాషన్తో ఎంతోమంది ఏదో చెయ్యాలి చాలా కలర్ఫుల్గా ఉందని ముందుకు రావాలని ఆరాటపడుతున్నారు. బట్ ఎక్కడున్న సిచ్యువేషన్ చూసి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇందులో ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు. మనం 24 క్రాఫ్ట్ చూసుకుంటే వీళ్ళల్లో ఎంతమంది ఎన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఫుడ్ లేక సఫర్ అవుతున్నారు అనేది ఈరోజు మనం కృష్ణానగర్ వరకు వెళ్ళి చూస్తే మనందరికీ అర్థమవుతుంది. పూరి జగన్నాథ్ గారు ఈ కష్టాల గురించి సినిమా కూడా తీశారు. అంత ఫ్యాషన్ అండి సినిమా అంటే. తిండి లేకపోయినా పర్వాలేదు ఇందులోనే ఉందాం ఇందులోనే బ్రతుకుదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ సినిమా ఫీల్డ్ అంటే చాలా గ్రేట్ అండి. ఒక రాజకీయ నాయకుడు నడిచి వెళ్తుంటే ప్రజలు ఆయన వెనకాతల ఆయన ముందుని చూడలేకపోవచ్చే కానీ ఒక సెలబ్రిటీ వెళ్తున్నారు అని అంటే ఒక చిన్న సినిమాలో చిన్న పాత్ర చేసి ఆయన ఫేస్ కనబడితే ప్రజలు కానీ చూస్తే అయ్యో ఆటోగ్రఫీ ఇవ్వరా అండి అని. అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారండి, సంతకాలు అందరూ పెడతారు ఆటోగ్రాఫ్ చేసేవాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనేది. సో అలాంటి ఫీల్డ్లో మనం ఎంత నష్టపోతున్నాము అనేది చాలా బాధాకరమైన విషయం అండి. నేను 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నేనే రిక్వెస్ట్ చేస్తే ఏదో చేస్తారని కాదు. చెప్పాను కదా మన మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఈ ఫీల్డ్ నిలబడాలి అని అంటే ఇక్కడ ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో గవర్నమెంట్కి కూడా తెలుసు కాబట్టి. కానీ చాలాన్ని కేసీఆర్ గారి దృష్టి వరకు కానీ తీసుకువెళ్తే ఇమ్మీడియట్లీ స్పందించి దానికి ఒక సొల్యూషన్ చూపెడుతున్నారండి. ఆయనకు పాదాభివందనాలు చెయ్యాలి. అలాగే నా సినిమాకు కూడా ఓమల్లికి కూడా నేను పెట్టిన డబ్బు చాలా కోల్పోయిన కేవలం థియేటర్లు దొరక్కండి. ఫ్యాషన్ అయితే ఉంది, అలాగే ప్రజలైతే చూడాలనుకున్నారు. బట్ వాళ్ళకి రీచ్ అయ్యే విధానాన్ని మధ్యలో ఒక అడ్డుగోడ ఉండిపోయింది కాబట్టి చాలామంది ఫైనాన్షియల్గా లాస్ అయిపోతున్నారు. తీయడానికి రావాలనుకున్న వాళ్ళు కూడా తీయలేకపోతున్నారు. కాబట్టి మన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దయచేసి హెల్ప్ చేయండి, ఇలాంటి సినిమాల్ని నిలబెట్టండి. థ్యాంక్ యూ. అట్లా మీరు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆనందింపజేసిన 5 దాని మీద ఈరోజు నిరాహార దీక్ష సాగిస్తున్నాము. దానికి మీరందరూ మాకు సపోర్ట్ జరుగుతుందని చెప్పి ఆశిస్తూ నమస్తే వందనండి. ఇప్పుడు మన నాగరాజు గౌరవ అధ్యక్షులు వారు డిజిటల్ రేట్లు 2,500 రూపాయలే 2,500 రూపాయలే 2,500 రూపాయలే 13,000 రూపాయల్ని 13,000 రూపాయల్ని 13,000 రూపాయల్ని ఈ పన్నులు పెంచిన విధానం వల్ల
వినోదం ఖరీదు ఎక్కువయ్యి ప్రేక్షకులు సినిమా చూడడానికి రారు. వాళ్ళు రాకపోతే మాకు జీవితం లేదు. రెండు తెలుగు దేశాల్లోనూ, అటు ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఇటు తెలంగాణ అవనివ్వండి, ముఖ్యులు చంద్రశేఖరరావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు కొంచెం మా సినిమా వాళ్ళ పక్కకి దృష్టి పెట్టి మీ దయని మా మీద చూపించి, ఢిల్లీ దాకా మేమందరం వెళ్ళలేం కాబట్టి ఢిల్లీకి వెళ్ళగలిగిన మీరు వెళ్ళి కొంచెం సినిమా వాళ్ళకి న్యాయం చేయమని అరుణ్ జైట్లీ గారికి చెప్తారు, మోదీ గారికి చెప్తారు. మీరే చెప్పగలరు, మీరే సమర్థులు. కొంతమందినే కళాకారులు. దేశంలో ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత కళాకారులతో ఎంతోమంది కాసేపు రిలాక్స్ అవుతారు థియేటర్లో. గారు కానీ వారి కుమారుడు కానీ ఎవరో ఆ దేశం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, ఈ దేశం వాళ్ళు అందరూ తెలుగు సినీ పరిశ్రమను బతకనివ్వమని కోరుకుంటూ, పెద్దలు, రాజకీయ నాయకులు మీ అందరికీ నా ప్రణామాలు జోడిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అందరు పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళందరినీ నేను ఏకీభవిస్తూ ఈ తెలంగాణ ఛాంబర్ నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్గా ఎంటర్ అయ్యాను. నేను చేసిన అన్ని మూవీస్ కూడా చిన్న మూవీస్, 4-5 ఫిలిమ్స్ చేశాను. బట్ రిలీజ్ అవ్వలేదు. ఏంటండి రిలీజ్ అవ్వలేదు, నేను ఒక హీరోయిన్గా ఎంటర్ అయ్యాను అనేసానంటే ఏం చేయాలమ్మా, రిలీజ్ చేయలేని సిచ్యువేషన్ ఉంది అని. అలా నాలాంటి ఎంతో మంది ప్యాషన్తో వచ్చే అమ్మాయిలు ప్రసాద్ ల్యాబ్ వరకే ఉన్నారు, రిలీజ్ అవ్వట్లేదు. సో అలానే నాలాంటి అమ్మాయిలు సఫర్ అవ్వద్దు అని అంటే, సో వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. సో అలానే ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, సో సాయి వెంకట్ గారు, కవిత గారు, వీళ్ళందరూ, రమ్య గారు, అందరు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళంతా బాగా అయితే నేను మాట్లాడలేను, కానీ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నానండి. చిన్న ప్రొడ్యూసర్స్కి ఎంకరేజ్ చేయాలి. మీ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. రీసెంట్గా ధరలు ఏవైతే పెంపుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారో దానికి నేనే కాదు, వీరే కాదు, సమాజంలో బడుగు బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి వారందరూ కూడా నిరసన వ్యక్తం చేశారండి. సో నేనేదో ప్రకటించానో, ఈయనేదో చేశాడనో, ఇంకో సీఎం గారు దానికోసం దాన్ని విడుదల చేయాల. బడుగు బలహీన వర్గాలను క్షేమం దృష్ట్యా, సంక్షేమం దృష్ట్యా ఆయన డిసిషన్ తీసుకున్నందుకు ముందు సభాముఖంగా వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇక ఇప్పుడు వీరు చేస్తున్న ఈ నిరహారదీక్ష ఏమైతే ఉందో అది 100కి 100 పాళ్ళు చాలా సమంజసం అండి. ఈ ఉద్యమం ఈవేళ నుంచి కాదు, గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉందండి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలు ఏమైతే ఉన్నారో, ముఖ్యంగా సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, కోట్లాది రూపాయలు పబ్లిసిటీ పెట్టుకోలేక పరిమిత బడ్జెట్ చిత్రాలు తీసి ఎవరైతే ఉన్నారో ఆ సగటు నిర్మాతని ఈవేళ గత 15 సంవత్సరాలుగా ఈరోజు దుర్మార్గంగా ఈ లీజ్ సిస్టమ్ వల్ల, ఈ గుత్తాధిపత్యం వల్ల న్యాయం జరగలేదు సరిగదా. రైతులు ఏ రకంగా అయితే గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారో అలాగే చాలా మంది నిర్మాతలు ఆత్మహత్య చేసుకున్నారండి. ఆ పరిస్థితి దుర్మార్గం అది. సో ఈరోజు ఈ గుత్తాధిపత్యం అనేది ఎంతవరకు పోయిందంటే థియేటర్ల వారి, పండుగ సెలవుల వారి, ఎగ్జిబిటర్స్ వారు, డిస్ట్రిబ్యూటర్స్ వారు, ప్రొడ్యూసర్స్ వారు, చివరికి క్యాంటీన్లో సమోసాల వారి, చివరికి డిజిటల్ ఏ విధానం అయితే ఉందో ఈవేళ ఆ డిజిటల్ మీద పెత్తనం కూడా వాడది. సో ఇలా పోతూ మీరు బాగా ఉండండి, బాగా బతకండి, కానీ మమ్మల్ని కూడా బతకనివ్వండి. ముదే జీరోదో మమ్మల్ని బతకనివ్వండి. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్య గారు ఒక మాట చెప్తాడు. ఆయన ప్రపంచపరంగా గ్లోబలైజేషన్, మెకానిజం పెరుగుతున్న దశలో అది సహజం, దాన్ని మనం స్వాగతించాలి. అయితే ఆ యజ్ఞ ఫలాలు ఏవైతే ఉన్నాయో
అవి అట్టడుగు వర్గానికి చెందినాడే చేరున్నాడే నిజమైన సార్థకత అన్నాడు ఆయన మహానుభావుడు. ఈవేళ ఇంత మెకనైజేషన్, ఇంత గ్లోబలైజేషన్ లో, ఇంత సాంకేతికత పెరుగుతున్న దశలో రోజు రోజు ఈ డిజిటల్ రేట్లు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయంటే ఏమి ధర్మం అండి ఇది? ఎంత గుర్తాధిపత్యమండి? ఈ దుర్మార్గమైన విధానానికి ఈవేళ ముఖ్యంగా చెప్పాలంటే కొద్దిమంది వాళ్ళు శాతం కోసం చేస్తున్న ఈ పనిలో అబ్రహం లింకన్ మహానుభావుడు ప్రజాస్వామ్యం గురించి ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనే డెమోక్రసీ సిస్టమ్ గుర్తైనా. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ సిస్టమ్. అలాగే ఇండస్ట్రీ వేళ కొద్ది మంది కోసం, కొద్ది మంది చేత, కొద్ది మందిచే రూల్ చేయబడుతున్న దుర్మార్గ పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఎంత ఫైట్ చేస్తున్నా సరే మన గవర్నమెంట్ అనేది ఎవరైతే ఉన్నారో మనం ఎన్నుకున్న నాయకులు వారు యాక్షన్ తీసుకోవాలి. ఫిలిం ఛాంబర్ నుంచి కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ గత 15 ఏళ్లుగా ఇదిగో మేమంతా ఇక్కడ ఆమర నిహారిక చేపట్టినందున నిరాహార చేపట్టిన విజయశిబిరంలో ఏం ప్రయోజనం లేదు. కాబట్టి నేను సినిమాటోగ్రఫర్ తనసరి శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ గంటా శ్రీనివాసరావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా, ప్రభుత్వం ఉన్నది అన్ని రంగాలతో పాటు మా రంగం మీద కూడా, సినిమా రంగం మీద కూడా ఉంది. కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి. కేరళలో ఎఫ్డిసి ఆధ్వర్యంలో చాలా సినిమాలు రన్ అవుతున్నాయి. అదే కర్ణాటక గవర్నమెంట్ ముందు మా కర్ణాటక పరిశ్రమ బాగుండాలి, అప్పుడే ఏదైనా సరే అనే గొప్ప డిసిషన్ తీసుకొని అటు కర్ణాటకలో కానీ కేరళలో కానీ పతనమైపోతున్న సినిమా ఇండస్ట్రీని అక్కడ గవర్నమెంట్ బతికించారు. అలాగా కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తలసాని శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు దయించి ఈ లీజ్ సిస్టమ్ రద్దు చేసి ఈ గుత్తాధిపత్యం కొద్దిమంది చేతిలో ఉండకుండా మొత్తం అందరికీ చేరేటట్టుగా మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి సార్, ప్లీజ్. ఇట్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. అలాగే డీజిల్ వెంటనే రేటు తగ్గించాలి. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ సంక్షేమ స్టేట్, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్? కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దశలో మిత్రుడు ప్రధాన్ రామకృష్ణ గౌడ్ గారు ఏ సమస్య వస్తున్నా స్పందిస్తున్నారైనా, మెట్టు కుమార్ గారు స్పందిస్తున్నారు, ఇప్పుడున్న పెద్దలు అందరూ స్పందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా సంఘీభావం తెలపడానికి వచ్చానండి. అందరూ బాగుండాలి సార్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్లీజ్ ప్లే యువర్ రోల్ టువర్డ్స్ 80% ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. 20% ఇండస్ట్రీ కోసం పనిచేసేది కాదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, 80% కోసం పనిచేయాలి. అప్పుడే దేశం బాగుంటుంది. అలాగే దశలో జిఎస్టీ విధంగా అనేక మంది ఫైట్ చేస్తున్నారు. ప్రప్రథంగా కమల్ హాసన్ గారు గొప్పగా చెప్పాడు. ఆయన కమల్ హాసన్ గారు మామూలు చెప్పరా, భారతదేశంలో చాలా మంది స్పందించారు. ఆయన అలాగే వారు అందరూ స్పందించారు. ఈవేళ నా విజ్ఞప్తి ఏంటంటే జిఎస్టీ విషయంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ పెద్ద నోట్లు రద్దు చేసింది. ఏం లాభం వచ్చింది మనకి? పొడుగు 15 వర్గాలు పేదవాళ్ళందరూ పుతిపలు పెట్టారు, క్యాష్ దొరక్క ఆత్మహత్య చేసుకున్నారు. ఏమన్నా మన సినిమా ఇండస్ట్రీలో రేట్లు ఏమైనా తగ్గాయా? ఏమైనా టికెట్ దొరికాయా? డబ్బులకు చూడకపోవడం వల్ల చాలా మంది ఇండస్ట్రీ కూడా చాలా మంది దెబ్బతిన్నారండి. అలాగే జిఎస్టీ కూడా, ఈ జిఎస్టీ విధానంలో కూడా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ముసుగులో నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశాన్ని మొత్తం ప్రైవేట్ వైపు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన అందులో కుట్రలో భాగమే ఈ పెద్ద నోటు రద్దు కానీ, ఈ జిఎస్టీ కానీ. ద సేమ్ టైం భారతదేశం అనేది ఒక ఫెడరల్ స్టేట్. మన రాజ్యాంగంలో అంబేద్కర్ మహానుభావుడు నుంచి మహానుభావులు అందరూ కూడా యూనిటరీ నేషనల్తో పాటు ఫెడరేషన్ కూడా పెట్టారు. అంటే భిన్నత్వం, ఏకత్వం, అనేక దేశాలు, అనేక మతాలు, అనేక జాతులు, అనేక రాష్ట్రాలు. అలాంటి ఫెడరల్ స్ఫూర్తిని మీరేం పాటిస్తున్నారు ఇవాళ? ఈ జిఎస్టీ వల్ల ముఖ్యంగా రాష్ట్రాలు బలంగా లేకుండా బలహీనమైపోతున్నాయి. కేంద్రం బలపడిపోతుంది. కేంద్రం ఏదైతే బలపడిపోతుందో దెన్ ఇట్స్ గోయింగ్ టు బి ద డిక్టేటర్షిప్. సో నరేంద్ర మోడీ గారు నియంత్రిత్వం వైపు ఈ దేశం తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ దశలో మన్నాటి వాళ్ళు ఎంతమందిగా సత్యాగ్రహాలు పెట్టేసరి ఏం ప్రయోజనం లేదు. అందుకని రాష్ట్రాలు బలంగా ఉండాలంటే కేంద్రం కూడా రాష్ట్రం సమానంగా గౌరవించాలి. ఈ జిఎస్టీ పనులు ఎత్తేసేయాలి. అటు కర్ణాటకలో, ఇటు కేరళలో ఏమైతే మిత్రుడు చెప్పాడో ప్రధాన రామకృష్ణ గారు మన మీటింగ్ లో, ఆ రకంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా చేయాలని, ఆ రకంగా మన ఇండస్ట్రీని రక్షించాలని నేను ముఖ్యంగా దేనికైనా స్పందించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అలాగే చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నాను. తలసాని శ్రీనివాసరావు గారిని, గంటా శ్రీనివాసరావు గారిని, ఫిల్మ్ ఛాంబర్ని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, అయ్యా
20% ఇండస్ట్రీ బాగుపడమే కాదు 80% కూడా బాగు చేయండి. దండం పెడతా, మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి. ఆయన మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. అలాగే ఈ విషయంలో మొత్తం టోటల్ నారాయణమూర్తి చెప్పిన విషయంలో అన్నింటిలోనే ఏకీపించాల్సింది. ఇక్కడ జిఎస్టీ అంటే మొత్తం టోటల్గా ఈరోజు సినిమా ఫీల్డ్ ఈరోజు నాశనం అయిపోయింది. ఈ జిఎస్టీ విషయంలో ఒకటే 28% 100 రూపాయలు దాటితే 18% 100 రూపాయలు లోపు అన్నారు. మొత్తం టోటల్గా ఈరోజు మనం బి క్లాసు, ఏ క్లాసు, సి క్లాసు. ఇప్పుడు మనకేంటంటే డబ్బింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మన తెలుగు లాంగ్వేజెస్ ఉన్నాయి. మదర్ లాంగ్వేజ్ అంటారు. మదర్ లాంగ్వేజ్ కి మామూలుగా మొన్నటి దాకా 7% ఉండేది. ఈరోజు 7% నుంచి 18%కి వచ్చింది. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 11%. అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్ సినిమా రిలీజ్ చేయాలంటే ఇక కష్టం, రిలీజ్ చేయలేము. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే సబ్సిడీస్ ఇచ్చారో తెలుగు అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, అంటే సౌత్ ఇండియన్లో ఈరోజు ఇవాళ నుంచి నిరావధిక థియేటర్స్ బంద్ చేస్తున్నారు తమిళనాడులో. కనుక మనం కూడా ఇక్కడ ఒకటి చెప్తున్నాం, జిఎస్టీ అనేది మన ఇండియా మొత్తం జిఎస్టీ పెట్టుకొని ఈరోజు మొత్తం చిన్న ఒక 150 రూపాయల కూలివారి దగ్గర నుంచి అందరినీ తీసుకొచ్చి జిఎస్టీలో పెట్టడానికి ఒక నరేంద్ర మోడీ గారు చేసిన ప్రయత్నం సినిమా ఫీల్డ్, చిన్న సినిమా నిర్మాతలు అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, ఎగ్జిబ్యూటర్లు సర్వనాశనం చేసేసింది. ఆ సర్వనాశనానికి ఈ రోజు మన లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఏదైతే పాత సబ్సిడీస్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా మళ్ళా పాత పరిస్థితి ప్రకారం వాళ్ళు 9% ఇవాళ నిన్న చూసాం, 9% స్టేట్ గవర్నమెంట్, 9% సెంట్రల్ గవర్నమెంట్ అని. మాకు ఆ 9% సబ్సిడీ కింద ఇస్తారో ఏమని ఇస్తారో పాత పద్ధతిలో ట్యాక్స్ విధానంగా తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా చిన్న సినిమా నిర్మాతల్ని ఆదుకోవాలని. అలాగే ఇక్కడ ఛాంబర్స్ ఉన్నాయి, ఛాంబర్స్ 20%, ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పిన 20% కాదు 80% పబ్లిక్ కోసం, నిర్మాతల కోసం కాపాడాలి తప్ప వాళ్ళు 20% వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ థియేటర్ల కోసం, వాళ్ళ లీజుల కోసం, వాళ్ళ క్యాంటీన్ల కోసం ఏ రోజైతే ఆ వారం రోజుల్లో మొత్తం 100 కోట్లు రావాలని ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దాని నుంచి చిన్న సినిమా బడ్జెట్ సినిమాలన్నీ కూడా రిలీజ్ అవ్వకుండా ఈరోజు 7 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. 7 సినిమాలకి 7 థియేటర్లు లేవు. ఒక్క సినిమా రిలీజ్కి 700 థియేటర్లు ఉన్నాయి. అంటే ఒక్క సినిమాకి 700 థియేటర్లు ఇస్తున్నారు. 7 సినిమాలు థియేటర్లు ఉన్నాయి, 7 థియేటర్స్ లేవు. అంటే మొత్తం థియేటర్స్ అన్ని ఒకరి చేతిలోనే పెట్టుకొని వాళ్ళు ఆడుకుంటున్న దానికి ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నిరాహార దీక్షలు చేస్తున్నాం, గొడవలు చేస్తున్నాం, అల్లర్లు చేస్తున్నాం. కానీ ఇదేంటంటే గవర్నమెంట్ పట్టించుకోవాలి. గవర్నమెంట్ పట్టించుకొని కేసీఆర్ గారు అవ్వచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, జలసం శ్రీనివాస్ యాదవ్ గారు అవ్వచ్చు, శ్రీనివాస్ యాదవ్ గారికి అన్ని తెలుసు కాబట్టి, అలాగే గంటా శ్రీనివాసరావు గారు అందరూ కూడా దీన్ని పట్టించుకొని ఇప్పుడు మన నిరాహార దీక్ష చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారు అందరూ కూడా నిర్మాతలు అందరూ దృష్టిలో, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఎంత త్వరలో చేస్తే అంత మంచిదని చెప్పి పూర్తి మద్దతు ఇస్తాను తెలియజేస్తూ థ్యాంక్ యూ. రచించాలి. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం మర్చిపోయాను. డిజిటల్ ఉందండి, క్యూబు ఈఎఫ్ఓ పిఎస్డి. క్యూబు ఈఎఫ్ఓ పిఎస్డి ఇక్కడ ఏదైతే థియేటర్లు ఎవరికి ఉన్నాయో, ఎగ్జిబ్యూటర్ లెవెల్లో, డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో క్యూబు పిఎస్డి కూడా వాళ్ళదే. కనుక ఇక్కడ ఏమవుతుందంటే మహారాష్ట్రలో 2000 రూపాయలు ఉంటే ఇక్కడ 11,000 రూపాయలు ఉంది. మరి మహారాష్ట్ర, కర్ణాటక, మరి తమిళనాడు అన్ని దగ్గర కూడా తక్కువగా ఉంది. ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంటుంది? దీన్ని తగ్గించడానికి ఛాంబర్ కానీ మరి ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా అందరూ ఒకటే గుత్తాధిపత్యం అంటారు. గుత్తాధిపత్యంలో ఉండి ఈరోజు 11,000 చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే ఆ క్యూబ్ డబ్బులు రావట్లేదు, మేము ప్రింట్లు డబ్బులు రావట్లేదు అని మనం పెడితే ఈ డిజిటల్ తీసుకొచ్చి మా నెత్తుమే పడేశారు. ఇది డిజిటల్ అనేది ఏకదాటిగా స్మాల్ బడ్జెట్ మూవీస్ కి ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఏ విధంగా ఉందో 2,970 రూపాయలు మాత్రమే తీసుకొని వాళ్ళు మొత్తం కంటెంట్ కి 500 రూపాయలు అవుతుంది. 2,970 రూపాయలతోనే వెయ్యాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ డిజిటల్ ఫార్మేషన్ విషయంలో బ్రదర్స్, మహారాష్ట్రలో ఏమైతే ఇస్తున్నామో అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రం కూడా మేము ఇస్తామని కొన్ని కంపెనీలు వచ్చాయండి. 2000 ఆ ప్రాంతం ఇస్తామని వచ్చిన కంపెనీలని వెనక్కి పంపేశారని ఇక్కడ ఎవరి పరిస్థితి వల్ల ఎంకరేజ్ చేయాల, కేవలం గుర్తాధిపత్యం వల్ల. అంటే ఆఫీసులు లాబింగ్ చేస్తూ వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది ఇండస్ట్రీని మొత్తం కబ్జా చేసేసి దుర్మార్గంగా ఈ సగటు నిర్మాతతో 80% ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మనుగడతో ఆడుకోవడం అనేది ద్రోహం అండి.
కాబట్టి అలాగా ఆ 2,000 రూపాయలు లోపల ఇచ్చిస్తే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సగటు నిర్మాణం అందరూ బాగుంటుంది. లేకపోతే నేను 31 ఏళ్ళ బట్టి సినిమాలు తీస్తున్నా, ప్రింట్లో అయితేనే బాగుందిరా బాబు, బాగుండేదిరా బాబు, ఒకసారి ప్రింట్ వేస్తున్నారు అలాగా ఆడుతుంటే లేదు. ఇదేది ఇంత దుర్మార్గం, అది ఎసుడు తీసుడు థియేటర్లు. దాంతోపాటు అన్నింటికంటే ముఖ్యంగా ఏవైతే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉన్నాయో ఎంసీలు ₹2 ఇవ్వడమే చాలా దారుణం మనం ఫీల్ అయ్యండి. దాని ₹7 పెంచితే మళ్ళీ సీఎం గారు ₹3 చేశారు. ధన్యవాదం. అయితే ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎంసీల వల్ల జరుగుతున్న అన్యాయం ఏంటంటే థియేటర్లో హౌస్ఫుల్ ఒక 500 మంది ఉంటే 500 మంది కానీ ఇంకా ఎక్కువ కానీ ఆక్యుపేషన్ ఉంటే ఎంసీలు ఎక్కువ వస్తాయి. అంటే రెంటల్ ప్రకారంగానే వాడు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు థియేటర్ వాడు. అసలు ఎంసీలే కానీ చేస్తే చాలా బాగుంటుందండి. లేకపోతే ఏమవుతుంది, ₹1,00,000 పబ్లిసిటీ పెడుతున్నా సినిమాలకి జనాన్ని ఇంపోజ్ చేయడం. అంటే కొన్ని సినిమాలకి అలా ఇంపోజ్ చేస్తుంటారు పబ్లిసిటీ. మీడియా అంటే పలా సినిమా చూడకపోతే వాడు ప్రేక్షకుడు కాడు, నరేంద్ర మోడీ గారికి ఓటు వేయకపోతే నేను ఓటరు కాను అన్నంతగా మీడియా ఇంపోజ్ చేస్తుంది. అసలు సగటు సినిమాలకి పబ్లిసిటీ చేసుకోవాలి ఖర్చు లేక లేని వాళ్ళకి, ఆ సినిమా రీజన్ తెలియని వాళ్ళకి ఏ కొద్ది మందే పెడితే మౌతులు స్ప్రెడ్ అయి పెడతారండి. ఆ కొద్ది మంది పెడితే మౌతులు స్ప్రెడ్ అవ్వాలంటే బాగుంటే సినిమా పునాలు పడతాయండి. ఆ పునాలు ఎక్కడ ఉంచుతున్నారండి? ఈ ఎంసీల వల్ల మళ్ళా క్రేజీ సినిమాల్ని, భారీ సినిమాల్ని మొత్తం వేస్తున్నారండి. చివరికి వేళ మనం దశకంటే ఇంతకుముందు భారతదేశంలో లాంగ్వేజ్లో ఒక తమిళ్ టు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, ముఖ్యంగా తమిళ్ టు తెలుగు, తెలుగు టు తమిళ్, కర్ణాటక టు తెలుగు, తెలుగు టు కర్ణాటక లాంగ్వేజ్ డబ్బింగ్ జరిగాయి. ఈవేళ ప్రతి ఇంగ్లీష్ మీద డబ్బింగ్ జరిగిపోతుంది తెలుగు. సో అంత ₹1,00,000 పెడుతున్న థియేటర్లో పబ్లిసిటీకి మామూలు సగటు సినిమా ఎక్కడ పొందుతుంది ఈ పోటీలో? కాబట్టి ఈ మెయింటెనెన్స్ మొత్తం ఎత్తేయాలని సీఎం గారు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అలాగే ఆ రోజుల్లో భారతదేశంలో మానవ జీవన ప్రమాణాల దృష్ట్యా, అంటే కెపబిలిటీ ఆఫ్ ది జీవన ప్రమాణం, తలసరి ఆదాయం, థియేటర్లో 60% నేలా బెంచీలు ఉండేయండి. నేలా బెంచీలు 60% ఉండేవి. అంటే పేద మధ్యతరగతి దృష్టిలో పెట్టుకుని బాల్కనీలు, కుర్చీలు 40% ఉండేయండి. ఈవేళ బాల్కనీ కుర్చీలు 40% కాదు, నేలా బెంచ్ 60% కాదు, మొత్తం 90% కుర్చీ బాల్కనీ. 2-3 లైన్ల పేదవాళ్ళు చూసేది, 2 లైన్ల పేదవాళ్ళు చూసేది. ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దుర్మార్గం! ఎవరి కోసం అండి? ఏంటి సంక్షేమం ఇది? నిజంగా నేను పేదవాడిని, నట్టు కుమార్ గారు, ప్రతాప్ రామకృష్ణ బాగా డబ్బు ఉన్నవాడు, వాళ్ళు కుర్చీ బాల్కనీకి వెళ్తారు. నేనేమో ఏందో వాళ్ళు కుర్చీ బాల్కనీకి వెళ్ళారు, నేను ఒక్కడిని కింద లైన్కి వెళ్ళాలా అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నూనెతా భావానికి నా పేదవాడికి గురవడా అండి? నేను లైన్కి వెళ్తానా అండి? మళ్ళీ ఈ నట్టు కుమార్ గారు ఏదో, ఈ ప్రతాప్ రామకృష్ణ గారు ఏదో అప్పు చేసుకొని నేను కూడా కుర్చీ బాల్కనీకి వెళ్తానండి. మళ్ళీ నాకు అప్పే కదా, ఏం ధర్మం అనేది? అయ్యా సీఎం కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారికి దండం పెడతా. ఈ 60% నేలా బెంచులు, 40% కుర్చీ బాల్కనీ చేసి ముందు ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్, సంక్షేమ రాజ్యం అనిపించుకోండి, బడుగు 15 వర్గాలకి మేలు చేసి మీరు దండం పెడతా. ఉంటా సార్, నమస్కారం అండి సార్. మేము 4 డిమాండ్ల పైన చేస్తా ఉన్నాము. ఒకటి, డిజిటల్ రేట్లు 11,000, 13,000 నుంచి 2,500 లోపు కావాలి. రెండవది, థియేటర్ లీజు విధానం పోవాలనేది ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అది 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాలి. లేదంటే వీళ్ళు లీజు చేసే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్, ఇక్కడ ఉండే ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి పేదవాళ్ళు కూడా బతకాలనే ఉద్దేశంతో వదిలిపెట్టి, మంచి మనసుతో వదిలిపెడితే ఇంకా మంచిది. అదొక డిమాండ్. మూడవది, జిఎస్టి. సినిమా ఇండస్ట్రీ అనేది ఇది ఒక సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబాలు చూసే సినిమా, ఇది ఎంటర్టైన్మెంట్ కాబట్టి దీన్ని జిఎస్టిలో లేకుండా దీన్ని మినహాయించాలని ఒక డిమాండ్. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ కూడా మినహాయించున్నారు కాబట్టి దీన్ని కూడా మినహాయించాలని మాదొక డిమాండ్. అలాగే చిన్న మినీ థియేటర్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులలో పర్మిషన్స్ ఇస్తే ముందుకొచ్చి కట్టడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి అది కూడా ఒకటి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ డిమాండ్లను నెరవేర్చడం కోసం ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టాము. త్వరలో ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మేము కలిసి మా విన్నపాలను విన్నవించుకొని సమానంగా జరిగితే ఓకే, లేదంటే మళ్ళీ
10 రోజుల తర్వాత ఇక్కడే మళ్ళీ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరిస్తా ఉన్నాము. నేనేముందండి, నేను మీతో కూడా ఒకనండి, ప్రజల్లో ఒకనండి. డిమాండ్ సక్సెస్ అవ్వాలంటే డిమాండ్లో సత్యం ఉందా లేదని చూసుకోవాలి. మనం చేస్తున్న డిమాండ్లో ఈవేళ మీరు నిరాదీక్ష ఏవైతే చేపట్టారో, ఆనాడు మేమందరం ఏవైతే నిరాదీక్ష చేపట్టామో మా డిమాండ్స్లో సత్యాలు ఉన్నాయో లేదా? సత్యం ఉంది. అది మహాత్మా గాంధీ గారు చెప్పారు. అందుకే నిరాదీక్ష చేపట్టారు. ఆ నిరాదీక్ష మార్గంలో ఈవేళ మీరు చేపట్టారు, అలా మేము చేపట్టాం. సత్యం, ధర్మం అది మోస్ట్ ఇంపార్టెంట్. అదే నాకెళ్తుంది. కాబట్టి సత్యాన్ని ధర్మాన్ని గుర్తించే కేసీఆర్ గారు మొన్న జీవో నిలిపేశారు. అలాగే సత్యాన్ని ధర్మాన్ని గుర్తించి గౌరవించి కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తలసాని శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు, పొట్టు కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ మొత్తం అందరూ కూడా సత్యాన్ని గుర్తించి గౌరవించి మా 80% సగటు నిర్మాత డిమాండ్ ని ఇండస్ట్రీ మనుగడ కోసం నెరవేర్చాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.